హాయ్, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. చూడండి, లాంగ్ ఫ్రాక్ లైనింగ్ వచ్చి శారీ పెట్టికోట్ లాగా 6 ముక్కల్లాగా కట్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. లెంత్ ఎక్కువ వస్తుంది. లాంగ్ ఫ్రాక్ అన్నిటికీ నేను అలాగే స్టిచ్ చేస్తాను. 2 మీటర్ క్లాత్ నాకు సరిపోయిద్ది. ఇది అండి మోడల్, లేసులతో ఇలా డిజైన్ చేశాను. నెక్ ఫ్రంట్ మోడల్. ఇది శారీ అండి. శారీ 3 మీటర్లు తీసుకున్నాను. 3 మీటర్లు కుచ్చులు పెట్టి పై పార్ట్ నడుం వరకు ఫిల్స్ పెట్టాను. బాడీ చూసుకొని హ్యాండ్స్ లేస్ వేసాను. బ్యాక్ సైడ్ లైనింగ్ కింద ఒరిజినల్ పైన డూబు పెట్టి స్టిచ్ చేసేసి మళ్ళీ ఫ్రంట్ ఒరిజినల్ పైన డూబు స్టిచ్ చేసేస్తే ఖర్చు బయటికి కనపడదండి, లోపలే ఉండిద్ది. పైన ఒక స్టిచ్ చేస్తానండి. చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఖర్చు కనపడదనమాట. దీనికి పైన ఒక స్టిచ్ చేస్తా. కుచ్చు పైకి లెక్కకుండా ఉండిద్ది, లోపల ఖర్చు ఉండిద్ది కదా, అది లెక్కకుండా పైన ఒక స్టిచ్ చేసేస్తాను. స్మూత్ క్లాత్ అయితే కనుక అసలు స్టిచ్ కూడా అవసరం లేదు. ఇది శారీ కదా, స్టిచ్ చేశాను. ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు కొలత మార్క్ చేసుకొని స్టిచ్ లాగేస్తానండి. నెక్స్ట్ మోడల్స్ నేను నెక్స్ట్ చెప్తాను వీడియోస్లో. ఇప్పుడు సైడ్ ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చూడండి. సైడ్ చూడండి, అక్కడికి ఆపేసేసి బాడీ కొంచెం కింద దాకా స్టిచ్ ఇచ్చి అక్కడికి ఆపేసానండి. 3 కుట్లు వేసేస్తున్నాను. ఆ కుట్టుకి ఇంకా పైన సేమ్ ఆ కుట్టు దగ్గర నుంచి కింద కుట్టు కలిపేస్తాను అన్నమాట. అప్పుడు మనకి సైడ్ నీట్గా వస్తుందండి. లైనింగ్ కూడా ఇంకా అసలు కొంచెం లోపలికి నెట్టేసి లైనింగ్ స్టిచ్ చేసేస్తాను. ఈ లైనింగ్ సైడ్ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయిద్ది. ఇది కొంచెం చూడండి, సైడ్ చక్కగా కరువు నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు థ్రెడ్కి హ్యాంగింగ్స్ వేస్తున్నాను. లేస్ పెట్టి మధ్యలో లేస్ పెట్టి తిరగ తిప్పేస్తాను. ఈ లేస్కి స్టోన్స్ అన్నీ ఒక సైడ్ తీసేసి ఇటు అటు స్టిచ్ చేసుకోవాలి కదా మనం. కింద ఒరిజినల్ పెట్టి లేస్ కూడా ఒరిజినల్ పెట్టానండి. ఇప్పుడు మనం వేసే పీస్ ఏమో డూబ్ వేసుకుంటాం. వేసుకొని స్టిచ్ చేసింది ఉంది కదా మనకి ఇందాక, దాని మీద స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోతే, ఆ స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోతే మనకి లేస్ కొంచెం ఇలా వస్తుంది నీట్గా. ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి. ఇదిగోండి, ఈ 2 బ్యాక్ వేసేసానండి. ఇదిగో బ్యాక్ ఇలా వచ్చింది.
ఇదిగోండి ఫ్రంట్. బాయ్.